మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న శ్రీకృష్ణుడు క్రూరునితో పాటు మధుర ప్రవేశం చేయడం జరిగింది. మధురలో ప్రజలంతా కూడాను ఈ శ్రీకృష్ణ సందర్శనం చేసి ఆనందభరితులైపోతున్నారు. ఇలాంటి శ్రీకృష్ణుని కలిగి ఉన్న రేపల గురించి చెప్పుకునే వాళ్ళందరూ కూడాను ఆ రేపలు ఎంత అదృష్టం చేసుకుంది, ఆ నందనందులు ఎంత అదృష్టవంతులు, అక్కడి ప్రజలు ఎంత అదృష్టవంతులు అనుకుంటూ ఆయన గురించి చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఇలాగా ఉండగా మధురలోని బ్రాహ్మణులంతా వరుసలో నిలబడి బలరామకృష్ణుని స్తుతిస్తున్నారు. గంధమాళ్యాదులతోటి వేద సూక్తాలతోటి అర్చిస్తున్నారు. ఎవరి ఇష్టాన్ని అభిమానాన్ని కాదనక కదులుతున్నారు వీరిద్దరు. పట్టణంలో ప్రతి మలుపును ప్రతి మనిషిని గమనిస్తున్నారు. వారికి అప్పుడు ఒక రజకుల గుంపు ఒకటి ఎదురైంది. వారంతా రాజావారి రజకులు. అద్భుత దుస్తులు అందమైన దుస్తులు మూటకట్టుకుని వస్తున్నారు. వారిని ఆగమన్నాడు కృష్ణుడు. ఆగారంతా. ముందున్న రజకుడిని కృష్ణుడు అడిగాడులా, మిత్రమా, నీ మూటలో సరిగంచు చేలాలు ఎన్నో కనిపిస్తున్నాయి, బాగున్నాయి, అవి మాకు ఇచ్చి వెళ్ళు. మేము కంసునికి కావలసిన వాళ్ళం, బంధువులం, మేనలులం, పల్లె నుంచి వచ్చాము, మాకు ధరించేందుకు మంచి దుస్తులు లేవు. నువ్వు ఈ చీరాలిస్తే మేము ధరించి కంసమహారాజుని సందర్శిస్తాం. మాకు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అన్నారు. అలాగా అన్నట్టు కృష్ణుడిని ఎగతాడిగా చూశాడు రజకుడు. ఎక్కసంగా నవ్వాడు. అన్నాడు ఇలా, ఏటేటి, మా రాజుగారి దుస్తులు మీకు ఇయ్యాలనా? ఇస్తే మీరు కట్టుకుంటారా? పాలు పితుక్కునే వాళ్ళకి పట్టు పీతాంబరాలు ఎందుకయ్యా? కొవ్వెక్కిందేంటయ్యా? దారి కట్టంగా నిలబడి వదులుతున్నావు. మా రాజుగారికి నువ్విలా అడిగినట్టు తెలిసిందనుకో, ఎట్టొద్దో తెలుసా నీకు? పీకలు తెగిపోతాయి.
చక్రవర్తులే మా రాజుగారిని చూసి గజగజ వణికిపోతుంటే మీరేంటయ్యోయ్ తలబొగురుగా మాట్లాడుతున్నారు? చాలు చాలు గాని తప్పుకోండి, వెళ్ళండి హే అన్నాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు రజక, హెచ్చరించాడు బలరాముడు. ఇది సానా తక్కువ, నేను ఎక్కువగా మాట్లాడితే ఎలాగుంటాదో చూపించరా అని పగలబడి నవ్వాడు రజకుడు. ఆ నవ్వుకి అతని వెంట ఉన్నవారంతా గోళ్ళున నవ్వారు. ఆ నవ్వులకి కోపగించుకున్నాడు కృష్ణుడు. కుడి చేతిని పిడికిలు పట్టాడు. దాంతోటి రజకుడి తల మీద గట్టిగా మోదాడు. ఆ దెబ్బకి వాడి తల తునాతునకలైపోయింది, చెల్లా చెదిరైపోయింది. అది చూసి బెదిరిపోయారు అంతా. మిగిలిన రజకులు పారిపోయారు. భుజాలనున్న మూటలు వదిలిపెట్టి పరుగులు తీశారు. పరుగెడుతున్న రజకుల్ని తిరిగి రాకుండా కేకలేసి మరీ బెదిరించి కృష్ణుడిని వెన్నంటేనే గోపకులు. వారు తిరిగి రాకపోయేసరికి మూటలు విప్పారు బలరామకృష్ణులు. అందులో వారికి నచ్చిన దుస్తుల్ని ఏరుకున్నారు. మిగిలినవన్నీ గోపకులకు ఇచ్చి అందంగా ముస్తాబయ్యారు. ముందుకు నడిచారు. ఇంటి గుమ్మంలో నిలిచిన అందరూ ఈ బలరామకృష్ణుల్ని చూస్తున్నారు. పట్టరానంత ఆనందాలకు ఇంటి గుమ్మంలో నిల్చుని ఎదురు చూస్తున్న నేతరికి బలరామకృష్ణులు కనిపించారు. పట్టరానంత ఆనందానికి లోనయ్యాడు నేతరి. చేతులు జోడించి నమస్కరించారు ఇద్దరికి. ఉల్లిపొరల వంటి సున్నితమైన దుస్తులను అర్పించారు వాడికి. సువర్ణాభరణాలతో కూడా బహుకరించారు. నేతరి కోరిక మేరకు దుస్తులు ధరించారు బలరామకృష్ణులు. అతడిచ్చిన ఆభరణాలన్నీ అలంకరించుకున్నారు. రొమ్ము విరుచుకుని నిల్చున్నారు. చూసి సంతోషించేశాడు ఆ నేతరి. ఆనంద బాష్పాలు వర్షించాడు. అతడికి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు కృష్ణుడు. అతన్ని ఆనంద సాగరంలో ముంచెత్తాడు. ముందుకు నడిచి ఓ ఇంట్లో ప్రవేశించారు బలరామకృష్ణులు. అది సుధాముని గృహం. అతను మాలాకారుడు. తన గృహంలో ప్రత్యక్షమైన బలరామకృష్ణుని చూసి ఉబ్బి తప్పిపోయాడు. అన్నదమ్ములు ఇద్దరికి తాంబూలాలు, పూల సుగంధ ఆతిథ్య ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చి చేతులు జోడించి నమస్కరించారు. మహనీయులారా, మీ రాక వల్ల నా గృహం పావనం అయిపోయింది. లక్ష్మీ నివాసమైంది. నా సమస్త అభిష్టాలు నెరవేరిపోయాయి. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈనాటికి లభించింది. ఆజ్ఞాపించండి. ఈ క్షణం నుంచి నేను మీ బంటుని. రకరకాల పూలదండలతోటి బలరామకృష్ణుల్ని అలంకరించాడు అతను. దోసిటి పట్టిన పువ్వులతోటి వారి పాదపూజ చేశాడు. ఆ పువ్వులను శిరస్సున అలంకరించుకున్నాడు కూడా. సుధాముని భక్తి గౌరవాలకు బలరామకృష్ణులిద్దరూ ముగ్ధులయ్యారు. వరం కోరుకోమని ప్రోత్సహించారు. కృష్ణ, నీ పాదపద్మాల సేవ, నీ చరణార్చకులతో మైత్రి, అపారమైన కరుణ ప్రసాదించు, అది చాలు అన్నాడు సుధాముడు. తథాస్తు అన్నాడు కృష్ణుడు. అడగకపోయినా అతనికి బలిమి, ఆయుర్దాయం, కాంతి, కీర్తి, సంపద అన్నీ అనుగ్రహించేశాడు. బలరాముడితో సహా తిరిగి రాజవీధిలోకి ప్రవేశించాడు. ఇక్కడితో మనం అష్టమ ఖండం సమాప్తి చేసుకుందాం అన్నమాట. వీధిలో ఇలా నడుస్తున్న శ్రీకృష్ణ బలరాములకి వీధిలో కుబ్జ ఒక ఆవిడ ఎదురైంది. ఆవిడ చేతిలో అనేక రకరకాల చందనాది మైపూతలు, వాటి పాత్రలు ఉన్నాయి. పళ్ళారాళ్ళు అనేకం ఉన్నాయి. బాగా పుట్టిగా ఉన్న కాంతులు ఈయనతోంది ఆవిడ మొహం. ఆ మొహం మీద ముంగురులు ఎలా ఉన్నాయంటే చందమామకు మబ్బులు అడ్డంగా వచ్చినట్టుగా ఉన్నాయి. ఆవిడ్ని సమీపించాడు కృష్ణుడు. అడిగాడిలాగా, భామా, నువ్వెవరు? నీ పేరేంటి? ఎవరికోసం ఈ మైపూతులు తీసుకువెళ్తున్నావు అని అడిగాడు. చెప్పడానికి భయపడ్డదో సిగ్గుపడ్డదో ఆవిడ తలం చేసుకుంది. ఈ మైపూతులు మాకిచ్చావనుకో నీ కుబ్జత్వం పోతుంది, చిక్కని చక్కదనం నీ సొంతం అవుతుంది అన్నాడు కృష్ణుడు. చాలు చాలు అన్నట్టుగా తలెత్తి చూసింది కుబ్జ. వ్యంగ్యంగా నవ్వింది. అందిలా, నలనయ్య, ఈ సరసాలకేం గాని లోకంలో అందరూ నీ అంత అందంగా ఉండరు కదా. ఎవరి కర్మ వారిది. కర్మను బట్టే రూపురేఖరు. నన్నంతా త్రివక్ర కుబ్జ అంటారు. నేను కంసమహారాజు పరిచారికను. మైపూతల మేళనంలో నన్ను మించిన వారు లేరు. అందుకే అంతఃపురంలో నాకంత పేరు. రాజపరిచారిక అన్నమాట అన్నాడు బలరాముడు కృష్ణుడిగా ఆ మాట చెప్తున్నట్టుగా. మరి అంది కుబ్జ. కావాలని అడిగారు మీరు, కాదంటానా? తీసుకోండి, మీకు ఇష్టమైన మైపూతలు మీరు అందుకోండి అంది. పాత్రలను బలరామకృష్ణులు ముందు వచ్చింది. శ్రీకృష్ణుడు తన పూతలను అందుకున్నాడు. కాళ్ళకి, చేతులకి, ఒంటికి పూసుకున్నాడు. ప్రసన్నుడయ్యాడు. 3 విధాలా వక్రంగా ఉన్న కుబ్జ శరీరం చక్కగా తిన్నదై ఆమె సుందరాంగిగా రూపుదిద్దుకోవాలనుకున్నాడు కృష్ణుడు. అనుకుని ఆవిడ పాదాల మీద తన చరణాలను మోపాడు కృష్ణుడు.
చేతి వేడను ఆమె చెక్కిల మీదకి పోనిచ్చి మెడను అందుకున్నాడు. గట్టిగా పట్టుకున్నాడు. పైకెత్తాడు దాన్ని. అంతే, ఆవిడ కుబ్జత్వం పోయింది. ఇప్పుడు కుబ్జ సన్నని నడువుతో కూడిన మనోహర స్వరూపిణి అయిపోయింది. చూసిన కొద్దీ ఆవిడ్ని చూడాలనిపించేలా తయారైంది. నగర పౌరులు ఆవిడ సౌందర్యానికి ఆశ్చర్యపోయారు. తనని తాను చూసుకుంది కుబ్జ. తన అందానికి తానే ముగ్ధురాలైపోయింది. వంకలు లేని శరీరాన్ని, వంపులు గల శరీరాన్ని చూసి విస్తుపోయింది ఆవిడ. కృష్ణుని చూసింది, ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నా ఇంట్లోకి రాకూడదు అంటూ. కృష్ణుడు ఉత్తరీయాన్ని అందిపుచ్చుకుంది. దీనంగా చూసింది, బతిమలాడింది. ఆమె ఆంతర్యాన్ని గ్రహించాడు కృష్ణుడు. అన్న బలరాముణ్ణి చూశాడు. తర్వాత ఆ సుందరితోటి ఇలా అన్నారు, మేము తొందరగా పని పూర్తి వెళ్ళి చేయాల్సిన రాజకార్యం ఒకటి ఉంది. అది అయిన తర్వాత నీ లోగిల్లోకి తప్పకుండా వస్తానన్నాడు కృష్ణుడు. తప్పకుండా వస్తావు కదా కృష్ణ అంది. తప్పకుండా వస్తానంటూ ఒట్టన్నాడు కృష్ణుడు. అన్నతో ముందుకు నడిచాడు. మార్గం మధ్యలో పౌర ప్రముఖులు కొందరు బలరామకృష్ణుని ఆత్మీయంగా పలకరించి సురభిళ పుష్పాలు, కర్పూర తాంబూలాలు, కమనీయ మాలికలు సమర్పించుకున్నారు. నడిచి నడిచి అన్నదమ్ములిద్దరూ కంసుని ఆయుధగారాన్ని చేరారు. మాణిక్యాలు పొదిగి బంగారాలతో నిర్మించిన ఆయుధగారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. దాని రక్షకుల్ని అడిగాడిలా, ఇక్కడే కంసు మహాపతి ధనస్సు ఉందని విన్నాం, మేమది చూడాలనుకుంటున్నాం, చూపిస్తారా అని. రండి అన్నారు రక్షకుడు. బలరామకృష్ణులు లోనికి తోడుకుని వెళ్ళారు. దూరంలో కంసుని విల్లుని చేయెత్తి చూపించారు. ఆ విల్లుని దేవదానవులు ఎవరూ కూడాను ఎక్కుపెట్టలేరట అని నవ్వాడు కృష్ణుడు. ఆ సంగతి ఇప్పుడు తేల్చుకోవాలి అన్నాడు. అంతలోనే ఆనతో కలిసి ధనస్సుని సమీపించాడు. అందుకున్నాడు దాన్ని. పైకెత్తి నారి సారించాడు. లెస్సగా ఎక్కుపెట్టాడు. అంతే, ఫెళఫెళమంటూ 2 ముక్కలైపోయింది ధనస్సు. విరిగి నేల మీద పడిపోయింది. వజ్రాఘాతానికి తుత్తునీలైన కొండలాగా ఆ ధనస్సు విరుగుతూ పెను శబ్దం చేసింది. ఆ శబ్దానికి మధురానగర వాసులంతా భయభ్రాంతులైపోయారు. కృష్ణుని సాహసం చూసి ఆయుధాగారంలోని రక్షకులు వెనుకడుగు వేశారు. తప్పుకొని దారి చేశారు. బలరాముడితో సహా కృష్ణుడు ముందుకు నడిచి పురవీధిలోనికి ప్రవేశించాడు. అతడు అలా వెళ్ళిన తర్వాత తేరుకున్నారు ఈ రక్షకులు. అంతఃపురానికి పరుగు తీశారు. కంసునికి చెప్పారిలా, మహారాజా, ఆయుధాగారంలో కణీవిని ఎరుగుని సంఘటన జరిగిపోయింది. తేజోవంతులైన 2 ఆయుధాగారంలో ప్రవేశించారు. ఒకరు నీలాంబరాన్ని ధరిస్తే ఇంకొకరు పీతాంబరాన్ని ధరించారు. ఎవరు మీరు, ఎందుకొచ్చారు ఇక్కడికి అనుకునే అంతలోనే ఒకరు మీ విల్లును చూపించమన్నారు. మేం చూపించాం. చూపించిన మరుక్షణమే మీ విల్లు ఎక్కుపెట్టాడు ఓ వ్యక్తి. అతను ఎక్కుపెట్టినంతనే విల్లు విరిగిపోయింది. చూసి నిశ్చేష్టులమైపోయాం. మా కళ్ళ ముందే చూస్తుండగానే ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు ఆ యువకులు. వెతుకుదామంటే కనిపించలేదు. మళ్ళీ తన విల్లు విరిగిపోయింది అనగానే వెన్ను విరిగిపడినట్టుగా అయింది కంసుడికి. చాలా బాధపడిపోయాడు. ఏం మాట్లాడాలో అతనికి తెలియలేదు. సరే సరే అన్నాడు. రక్షకుడిని అక్కడి నుంచి పంపించేశాడు. ఆలోచిస్తూ మల్లయుద్ధ రంగాన్ని చేరుకున్నాడు. అక్కడ మహీపతులు, ఆమాత్యులు, రాజబంధువులకి ఏర్పరిచిన సింహాసనాల్ని చూశాడు. సందర్శకులకు అనువైన సౌదాగృహావళిని కూడాను పరిశీలించాడు. పుష్పతోరణాలతోటి, పతాకాలతోటి రమణీయంగా ఉన్న సభాంతరాళాన్ని గమనించాడు. చక్కదిద్దుతున్న శిల్పుల్ని పిలిచి మరిన్ని అందాలను మేళవించమని ఆజ్ఞాపించాడు. తిరిగి అంతఃపురానికి చేరుకున్నాడు. మల్లయోధులు, చాణూరుడు, ముష్టికులను పిలిపించాడు. వచ్చి చేతులు కట్టుకుని వారు నిలబడ్డారిలా. మరి వారితోటి ఈ కంసుడు ఏమని చెప్పాడు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడాను మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుని వివరంగా చెప్పుకుందాం. అంతవరకు సెలవు.